నేను ఇప్పుడు వేణుని కన్విన్స్ చేసుకోవడానికి నాకు 6 months పట్టింది. టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్ రాలేదు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, స్వరరాగ గంగ ప్రవాహంలో మునకలేసే మ్యూజిక్ డైరెక్టర్ కెమెరా ముందుకి వస్తే అది ఖచ్చితంగా విశేషమే. గతంలో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు కెమెరా ముందుకు వచ్చి జనాలని అలరించగా ఇప్పటి మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలుగాను అలరిస్తుండడం మరింత విశేషం. గత సంవత్సరం ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ యాక్టింగ్ లోకి అరంగేట్రం చేస్తున్నాడని అనౌన్స్ చేయగా ఇప్పుడు మరో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వడంతో ఈ వార్తలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక అలా ఎవరెవరి దగ్గరికో వెళ్లి ఎన్నో నరేషన్లు జరుపుకున్న ఎల్లమ్మ మూవీ చివరికి దేవిశ్రీ ప్రసాద్ తెరంగేట్రం చేయడానికి ఉపయోగపడుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు నాని, ఆ తర్వాత నితిన్ ఫిక్స్ అయ్యాడు. కానీ తమ్ముడు మూవీ రిజల్ట్ ప్రభావం మరియు కొన్ని కారణాల వల్ల నిర్మాత దిల్ రాజు మనసు మార్చుకోగా కట్ చేస్తే ఊహించని విధంగా దేవిశ్రీని తెరపైకి తీసుకొచ్చాడు. ఇక ఇది 2 నెలల క్రితం లీక్ అయిన న్యూసే గాని సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ అనౌన్స్మెంట్ తో పాటు చిన్న టీజర్ ని రిలీజ్ చేయగా అందులో ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్, ఏఐ షాట్స్ ఉన్న వీడియోలుండగా దేవి షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చాడు. పొట్టేలు గజ్జల మువ్వలతో శబ్దం చేస్తూ భుజానికి డప్పు కట్టుకొని కాలికి రక్తం కారుతుండగా పరుగులు పెడుతున్న ఒక యువకుడి పాదాలని రివీల్ చేస్తూ చివరికి డిఎస్పీ ఫేస్ ని సైడ్ కట్ నుండి పరిచయం చేయగా ఇది చూసిన నెటిజన్లు ఒక గ్రామ దేవత బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఎల్లమ్మ మూవీలో జానపద కళాకారుడిగా దేవిశ్రీ నటించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సంగీత దర్శకులు హీరోలుగా నటించడం ఇప్పటి తరంలో ఒక్కరిద్దరు తప్ప ఎవరూ చేయలేదు. మణిరత్నం, కీరవాణి, ఇళయరాజా, దేవా, తమన్ వీరందరూ ఎన్నో గొప్ప ఆల్బమ్స్ ఇచ్చినప్పటికీ మేకప్ వేసుకొని హీరోలుగా సపోర్టింగ్ ఆర్టిస్టులుగా కెమెరా ముందుకి రాలేదు. ఈ రకంగా చూసుకుంటే దేవిశ్రీ ప్రసాద్ చేస్తుంది అరుదైన ప్రయోగం అనే చెప్పొచ్చు. ఎందుకంటే సంగీత దర్శకుడిగా ఇతను బిజీగా ఉన్నప్పటికీ ఈ టైంలో ఇలాంటి రిస్క్ చేయడంతో అందరికీ ఎల్లమ్మ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అసలు దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా సెలెక్ట్ చేయడానికి గల కారణాలేంటి? వేణు కెరియర్ ని దిల్ రాజ్ తొక్కేస్తున్నాడా? ఇప్పటి వరకు సినిమాల్లో యాక్ట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు? ఎల్లమ్మ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడే బేబర్ టీ వెబ్సైట్ కెళ్లి స్క్రీన్ మీద కనిపించే కూపన్ కోడ్ ని యూజ్ చేసి 10% డిస్కౌంట్ ని కూడా పొందండి. ఇది కేవలం సంక్రాంతి ఆఫర్ మాత్రమే, త్వరపడండి. వివరాల్లోకి వెళితే చిత్రం శ్రీను దగ్గర టచ్ అప్ బాయ్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన వేణు 3 సంవత్సరాలు అతనితోనే ఉంటూ సినిమా షూటింగ్స్ కి వెళ్తూ 24 క్రాఫ్ట్స్ పైన కొంతవరకు అవగాహన తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే నటుడు ధనరాజుతో వేణుకి మంచి స్నేహం ఏర్పడి వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అలా అప్పటి నుండి ధనరాజు ఏ మూవీ ఆడిషన్ కి వెళ్ళినా తనతో పాటే వేణుని తీసుకెళ్లగా ఈ క్రమంలోనే వేణు ప్రభాస్ తో మున్నా సినిమాలో టిల్లు పాత్ర చేయడంతో ఆ పాత్రలో తనకి మంచి గుర్తింపు వచ్చి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఆ తర్వాత టక్కరి, గొడవ, కంత్రి, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అని 50 సినిమాలకి పైగా చేసిన అన్నింటిలోనూ 2 లేక 3 రోజులుండే పాత్రలే రావడంతో వేణు ఆలోచనల్లో పడ్డాడు. ఇక అలా ఈ సమయంలోనే మల్లెమాల ప్రొడక్షన్ వారు జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నారని ధనరాజ్ ద్వారా తెలుసుకున్న వేణు అక్కడికి వెళ్లి ఆడిషన్ ఇవ్వగా అప్పటికే వేణు 100 సినిమాల్లో యాక్ట్ చేసి ఉండడంతో ఇమీడియట్ గా అతన్ని సెలెక్ట్ చేశారు. అలా 2013లో వేణు, ధనరాజ్, చంటి, రాఘవ, రఘుని టీమ్ లీడర్స్ గా చేయగా వేణు వండర్స్ అనే టీమ్ తో వేణు కొత్తగా స్కిట్స్ చేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ ఉండేవాడు. అలా తను స్కిట్స్ రాసుకొని జబర్దస్త్ షూటింగ్ కి వెళ్లడంతో సినిమాల్లో ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక అలా మరోవైపు ఒక స్టేజ్ లో తన వెనకే వచ్చిన చాలా మంది కంటెస్టెంట్లు జబర్దస్త్ లో టీమ్ లీడర్లు అవ్వడం, పేమెంట్స్ కూడా తనకంటే ఎక్కువగా తీసుకోవడంతో వేణుకి మల్లెమాల టీమ్ కి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలవగా వేణు ఆ షోని వదిలేసి మళ్లీ సినిమాలో తన సత్తా చాటుకోవాలనుకున్నాడు. కానీ ఈసారి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కాకుండా తను హీరోగా చేయాలని గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ నమస్తే తెలంగాణలో రాసిన బలగం స్టోరీలో కొన్ని మార్పుల్ని చేసి ప్రొడ్యూసర్స్ కోసం ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక అలా ఎక్కడికి వెళ్ళినా స్టోరీ చాలా బాగుంది గాని వేణుతో హీరోగా కాకుండా డైరెక్టర్ గా చేయమని చాలా మంది ప్రొడ్యూసర్లు చెప్పినా వేణు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఇక అలా వచ్చిన ప్రొడ్యూసర్లు ఎవరు ఒప్పుకోకపోవడంతో ఇలా ఉంటే అవ్వదని ఫైనల్ గా శ్రీరామ్ అనే ప్రొడ్యూసర్ తో సినిమాని ఓకే చేసి షూటింగ్ ని స్టార్ట్ చేయగా వేణు తను చేయాల్సిన పాత్రకి ప్రియదర్శిని సెలెక్ట్ చేసి బలగం మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు. కానీ ఆ మూవీ స్టార్ట్ అయిన తర్వాత సగంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోవడంతో ప్రొడ్యూసర్ శ్రీరామ్ కి మంచి స్నేహితుడు
స్నేహితుడైన దిల్ రాజుని కలిసి ఆ మూవీ గురించి చెప్పడమే కాకుండా అప్పటి వరకు తను తీసిన ఫుటేజ్ నంతా చూపించడంతో దిల్ రాజుకి ఆ స్టోరీ బాగా నచ్చి పూర్తి మూవీని తనే తీసుకుంటానని, శ్రీరామ్ పెట్టిన డబ్బుల్ని తిరిగిచ్చేస్తానని చెప్పగా ప్రొడ్యూసర్ కూడా అందుకు ఒప్పుకోవడంతో దిల్ రాజు బలగం మూవీని తన ఓన్ బ్యానర్ లో తన కూతురు పేరు మీద చేసేందుకు సిద్ధపడ్డాడు. అలా ఈ మూవీలో వేణు ఒక చిన్న పాత్రలో నటిస్తూ డైరెక్షన్ ని కంప్లీట్ చేయగా 2023లో బలగం మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు వేణుకి బెస్ట్ డైరెక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఇక మరోవైపు బలగం మూవీతో తన కెరియర్ ఊపందుకుంటుందనుకున్నాడు. కానీ ఎప్పుడైతే బలగం మూవీ ఓటీటీలో రిలీజ్ అయిందో అప్పుడే గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ ప్రెస్ మీట్ పెట్టి బలగం సినిమా స్టోరీ తనదేనని, ఆ కథని 2011లో తను రాసుకోగా 2014లో పచ్చిక పేరుతో నమస్తే తెలంగాణ బ్రతుకమ్మలో ప్రింట్ అయిందని, అయితే తెలంగాణ ఉద్యమ రోజుల్లో తన తాత చనిపోతే పిట్టముట్టలేదని, దాన్ని ఆధారంగా తీసుకొని తను ఆ కథని రాసుకున్నాడని, ఆ కథని చూసే నమస్తే తెలంగాణలో తనకి ఉద్యోగం కూడా ఇచ్చారని 4 జోకులు యాడ్ చేసి వేణు డైరెక్టర్ గా పేరేసుకుంటే ఆ స్టోరీ తనదవ్వదని మీడియాలో రెచ్చిపోవడంతో దిల్ రాజు గడ్డం సతీష్ ని తన ఆఫీస్ కి పిలిచి మాట్లాడి తను అడిగినంత డబ్బులిచ్చి రాజీ పడడంతో ఈ ఇష్యూ సద్దుమణిగిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే బలగం మూవీ సక్సెస్ జోష్ తో వేణు ఎల్లమ్మ మూవీ స్టోరీని దిల్ రాజుకి చెప్పగా అతనికి ఆ స్టోరీ బాగా నచ్చడంతో ఇమీడియట్ గా ఈ ప్రాజెక్ట్ ని నానితో చేస్తున్నామని దిల్ రాజు అనౌన్స్ చేశాడు. కానీ అదే సమయంలో గడ్డం సతీష్ బలగం స్క్రిప్ట్ తనదేనని రచ్చ చేయడంతో నాని వేణుపై నమ్మకం కోల్పోయి ఈ స్టోరీ నుండి తప్పుకున్నాడు. అలా ఆ తర్వాత నితిన్, శర్వానంద్, తమిళ్లో కార్తీ అని ఏ హీరో కూడా వేణుతో వర్క్ చేసేందుకు ముందుకు రాకపోవడంతో చివరిగా బెల్లంకొండ శ్రీనివాస్ ఆ స్టోరీని యాక్సెప్ట్ చేయగా ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ స్టోరీ నచ్చిన తనకి 1 year టైం కావాలని, వేరే మూవీ షూటింగ్స్ తర్వాత ఈ మూవీలో జాయిన్ అవుతానని చెప్పగా అటు దిల్ రాజు ఇటు వేణు ఆలోచనల్లో పడ్డారు. ఇక అలా దేవిశ్రీ చాలా మూవీస్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా చేసుండడంతో దేవిశ్రీ మాటల్లో దిల్ రాజుతో ఇంతమందిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు, నన్నెందుకు మీరు ఇంట్రడ్యూస్ చేయకూడదని అడగ్గా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న దిల్ రాజు ఎల్లమ్మ మూవీని దేవిశ్రీతోనే చేయాలని డిసైడ్ అయి అతన్ని అప్రోచ్ అవ్వగా దేవి మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ ని స్టార్ట్ చేసి పుష్ప 2తో 100 సినిమాలు పూర్తి చేసుకున్న దేవిశ్రీకి నటుడవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా రోజుల నుండే ఉన్న ఏ ప్రొడ్యూసర్ డైరెక్టర్ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఇక గతంతో పోలిస్తే దేవిశ్రీ ప్రసాద్ పనితనం కూడా ఈ మధ్యలో తగ్గడం, ఇప్పుడొస్తున్న తన మూవీస్ లో తన మార్క్ సరిగ్గా కనిపించకపోవడం, అందుకు తోడు ఒక్కో సినిమాకి 15 కోట్లు డిమాండ్ చేయడంతో చాలా మంది దేవిశ్రీకి బదులుగా తమన్ని లేక అనిరుద్ని ఎంచుకోవడంతో దేవిశ్రీకి ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఇక ఈ సమయంలోనే దిల్ రాజు దేవిశ్రీని ఎల్లమ్మ మూవీ కోసం అప్రోచ్ అవ్వగా రోగి కోరింది పెరగన్నమే, డాక్టర్ చెప్పింది పెరగన్నమే అన్నట్లు దేవిశ్రీ ఒక కండిషన్ మీద ఒప్పుకోవడం జరిగింది. అదేంటంటే ఎల్లమ్మ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ తో పాటు హీరోగా చేసేందుకు తనకి 30 కోట్లు ఇస్తేనే చేస్తానని చెప్పగా దిల్ రాజు ఎలాగో దేవిశ్రీ మొదటి మూవీ కావడంతో జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి కాబట్టి దేవిశ్రీ అడిగిన 30 కోట్లు ఇస్తూ ఎల్లమ్మ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక మరోవైపు వేణు కూడా చాలా మంది స్టార్ హీరోలకి స్టోరీలు చెప్పడం, వారు రిజెక్ట్ చేయడంతో ఎలాగో దిల్ రాజు ప్రొడక్షన్ లో 3 మూవీస్లకి సైన్ చేసి ఉండడంతో దిల్ రాజు చెప్పినట్లు దేవిశ్రీతో ఎలాగైనా మూవీ చేసి హిట్ కొట్టాలని డిసైడ్ అయి సంక్రాంతికి ఎల్లమ్మ మూవీ గ్లిమ్స్ ని రిలీజ్ చేయగా అందుకు జనాల నుండి మంచి ఆదరణ రావడంతో ఎల్లమ్మ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ అయిన వారు కెమెరా ముందుకి వచ్చి యాక్ట్ చేయడం చాలా తక్కువ అని చెప్పొచ్చు. అలా వచ్చిన ఒక సాంగ్ లోనో లేక చిన్న సీన్ కే పరిమితం అయ్యేవారు. ఇక అలా అటు మ్యూజిక్ డైరెక్టర్ గా ఇటు హీరోగా సక్సెస్ అయిన వారిలో హిందీలో కిషోర్ కుమార్ మొదటి వాడనే చెప్పొచ్చు. అలా అతను సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా, ఇటు హీరోగా చేస్తూ మంచి సక్సెస్ ని అందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్లు పూర్తి స్థాయిలో నటులుగా సక్సెస్ అయిన వారిలో చక్రవర్తి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారని చెప్పాలి. అలా వీరు ఇటు మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తూనే మరోవైపు నటులుగా జనాల్ని ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ కోవలోనే ఎస్వి కృష్ణారెడ్డి కూడా ఒకవైపు డైరెక్షన్ చేస్తూ మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తూ హీరోగా పలు మూవీస్ లో నటిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. అలా ఆ తర్వాత ఆర్పి పట్నాయక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ 5-6 సినిమాల్లో యాక్ట్ చేయగా అవి ఫ్లాప్ అవడంతో ఇప్పుడు అటు మ్యూజిక్ డైరెక్టర్ గా ఇటు యాక్టర్ గా ఛాన్సులు లేక ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. ఇక ఆ తర్వాత బిచ్చగాడుతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ యాంటోనీ మొదట్లో మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసి విజయ్, సూర్య, అజిత్ లాంటి స్టార్ హీరోలకి పనిచేసి ఒక స్టేజ్ లో నటనపై ఉన్న అమితమైన ఆసక్తితో తనే ప్రొడ్యూసర్ గా హీరోగా కొన్ని మూవీస్ ని చేయగా మొదట కొన్ని మూవీస్ హిట్ అయినా ఇప్పుడు తను చేస్తున్న మూవీస్ అన్ని ఫ్లాప్ అవడంతో విజయ్ యాంటోనీ అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితి వచ్చింది. ఇక అలా ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవి ప్రకాష్ అటు మ్యూజిక్
డైరెక్టర్ గా బిజీగా ఉంటూ మరోవైపు హీరోగా ఇప్పటికే 15 సినిమాల్లో నటిస్తూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. అలా ఏఆర్ రెహమాన్ కూడా తాజాగా మూన్ వాక్ మూవీలో యాక్ట్ చేయడం ద్వారా త్వరలోనే తన సినీ అరంగేట్రం చేయబోతున్నట్లు తెలుస్తుంది. అలా వీరందరినీ చూసాకే దేవిశ్రీకి కూడా హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ ఏర్పడి మంచి స్క్రిప్ట్స్ కోసం వెయిట్ చేయగా ఈ టైంలోనే వేణు చెప్పిన ఎల్లమ్మ స్టోరీతో నటుడిగా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మీరు దేవిశ్రీ నిర్ణయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.